మై థాట్ ఛానల్ వ్యూయర్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి ఈజీ అండ్ హెల్తీ రెసిపీతో వచ్చాను. వంట రాని వారు కూడా చేసుకోవచ్చు. ఓట్స్ ఉప్మా చాలా హెల్తీ రెసిపీ. ఓట్స్ కొంతమంది చేసుకుని తినడానికి ఇష్టపడరు. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. చూసేద్దాం. స్మాల్ సైజ్ క్యారెట్ 2 తీసుకోండి. ఒక 4 బీన్స్ తీసుకోండి. గ్రీన్ పీస్ తీసుకోండి. ఓట్స్ 1 కప్ కొంచెం రోస్ట్ చేసుకోండి. కొంచెం క్యాజు తీసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకోండి. 3 పచ్చిమిర్చి కట్ చేసుకోండి. క్యారెట్ని తురుముకుంటే బాగుంటుంది. బీన్స్ చిన్నగా కట్ చేసుకోండి. ఇంతనండి. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్తోనే. ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం సైజ్ కడాయి పెట్టుకోండి. ఇది మా హస్బెండ్కి టిఫిన్ బాక్స్ పెడుతున్నాను. సో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను, చేశాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఒకవేళ స్మాల్ స్పూన్ అయితే 1 ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఆయిల్ని హీట్ ఎక్కనివ్వండి. ఈ రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అండి. వంట రాని వారు కూడా హెల్తీగా ఏదైనా చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు, చాలా క్విక్గా చేసుకోవచ్చు. చూసారు కదా, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు నేను తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకుంటున్నాను. తాలింపు దినుసులు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి శనగపప్పు, మినపప్పు ఇలా ఈ 2 యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పంటి కింద బాగా తగులుతుంది ఉప్మా తింటున్నప్పుడు. శనగపప్పు యాడ్ చేసుకున్నాను, జీరా యాడ్ చేసుకున్నాను, మినపప్పు యాడ్ చేసుకున్నాను, ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఈవినింగ్ టైం ఇంటికి వచ్చినప్పుడు, స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇచ్చారంటే ఇంకా బాగుంటుంది. ఓట్స్ చాలా హెల్తీ రెసిపీ అండి. డైజెషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. క్యాజు యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు క్యాజు యాడ్ చేసుకొని కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను. ఓట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామంది ఓట్స్ తినడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఇలా ఉప్మాలా చేసుకోండి. తాలింపు వేసుకొని చాలా బాగుంటుంది. నేను ఎక్కడ పసుపు యాడ్ చేయట్లేదు, ఎందుకంటే కర్రీలా కనిపిస్తుంది. సో కలర్ఫుల్గా కనిపించాలనుకుంటే పసుపు ఎక్కడ యాడ్ చేసుకోకండి. సో ఆనియన్స్ యాడ్ చేశాను. ఆనియన్స్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆ ఫ్లేవర్ ఇప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది. సో బ్రౌన్ అయిపోయి చూసారు కదా ఆనియన్స్. ఇప్పుడు క్యారెట్ తురుము వేస్తున్నాను. తర్వాత బీన్స్, తర్వాత గ్రీన్ పీస్ యాడ్ చేసుకోండి. 3 యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై అయినంత వరకు కలుపుకోండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. 5 మినిట్స్లో అయిపోతుంది. ఈజీగా టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈజీగా గాబరా లేకుండా త్వరగా ఏదైనా తినాలంటే చేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో నేను ఇక్కడ ఓట్స్ అనేది ఎందుకు రోస్ట్ చేశానంటే రెసిపీ అనేది పొడి పొడిగా రావడానికి. సో చూడండి, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అవసరమైతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అన్ని కూరగాయలు చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఎక్కువసేపు రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ మాత్రం కుక్ అయితే చాలు. వెజిటేబుల్స్ బాగా కలుపుకోండి. ఓట్స్ రోస్ట్ చేసి వేసుకుంటే ఖచ్చితంగా ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది. లేకపోతే ఓట్స్ వల్ల ఏంటంటే పేస్ట్ లాగా కన్సిస్టెన్సీ అనేది బాగోదు, పేస్ట్లా వచ్చేస్తుంది డైరెక్ట్గా ఓట్స్ వేస్తే. సో ఓట్స్ ఎప్పుడైనా ఓట్స్ ఉప్మా చేసినప్పుడు ఇలా రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 1 కప్ ఓట్స్ యాడ్ చేశాను. సో కొంచెం కాసేపు ఒక 10 సెకండ్స్ నుండి 20 సెకండ్స్ వరకు వెజిటేబుల్స్తో పాటు ఓట్స్ని కూడా అలా కలుపుకోండి. బాగా వస్తుంది రెసిపీ. ఇలా ట్రై చేయండి. మూత పెట్టేశాను. 2 మినిట్స్ తర్వాత మూత తీసాను. సో చూసారా ఎలా వచ్చిందో, మొత్తం కలిసిపోయినట్టు వచ్చింది. వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీ వెజిటేబుల్స్ తీసుకొని నేను చెప్పిన క్వాంటిటీ ఓట్స్ తీసుకుంటే 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇఫ్ మీరు వెజిటేబుల్స్ అనేవి క్వాంటిటీ పెంచితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే వాటర్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు చూసారు కదా, నేను 1 గ్లాస్ వేసాను. 2 టైమ్స్ హాఫ్ వేసి ఓవరాల్గా 1 గ్లాస్ అయితే వేసుకున్నాను వాటర్. ఆ మాత్రం ఓట్స్కి
అలా ఉండాలి. వాటర్ ఎక్కువ మునిగిపోకూడదు ఓట్స్ అనేవి. అలా అయితేనే పొడి పొడిగా వస్తుంది. ఎక్కువ ఇబ్బంది పడకండి. నేను చెప్పిన క్వాంటిటీతో చేసుకుంటే 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా పొడి పొడిగా ఉంటుంది. చూసారు కదా, ఎక్కువ ముద్దగా అయిపోకుండా, పేస్ట్లా అయిపోకుండా ఇలా వస్తుందన్నమాట. ఓట్స్ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా ఈజీ అండ్ క్విక్ సింపుల్ రెసిపీ. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా చెప్పిన కొలతలతో చేసుకుంటే ఇలా పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా, మసాలా పౌడర్స్ ఇలాంటివి యాడ్ చేయకుండా హెల్తీగా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో, మంచి ఓట్స్తో ఇలా సింపుల్ అండ్ హెల్తీ అండ్ క్విక్ రెసిపీని చేసుకోవచ్చు. చాలా పొడి పొడిగా, చాలా తినడానికి చాలా బాగుంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఎనర్జీని ఇచ్చే బ్రేక్ఫాస్ట్. అందరూ ఖచ్చితంగా ట్రై చేయాలి. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేశాక ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.